ఇదేంటిది రీసైకిల్, ఇగో ఎకో సొల్యూషన్స్, రీసైకిల్ ఎకో సొల్యూషన్స్. ఇక్కడ ఏమున్నాయని ప్లాస్టిక్ కవర్లు, అవేంటి మళ్ళీ యూరియా సంచులు, ఆ ప్లాస్టిక్ సంచులు అన్నీ ఉన్నాయా? అవన్నీ అయితే మనం బయట పడేస్తాం కదా, అది చెత్త అవుతుంది. అదేమైతే పొల్యూషన్ అవుతుంది, కాలుష్యం అవుతుంది. ఆ కాలుష్యం అయ్యేదానికి వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మనకు అనుకూలంగా దాన్ని తయారు చేస్తారు. అవునా? దాన్ని ఏం చేసినారు, ఇప్పుడు అంత ఇస్తాక దీన్ని లేచారు, ఈ డబ్బాలు ఎత్తే అన్ని ముక్కలు చేసారా? అవునా? ఇదంతా బయట ఉంటే ఏమవుతుంది, కాలుష్యం. కానీ ఆ కాలుష్యాన్ని ఏం చేశారు, మళ్ళీ మనకు ఉపయోగపడేటట్టు ఇవన్నీ తయారు చేస్తారు. వీళ్ళు ఎక్కడ వాళ్ళు కాసే యాప్లో बिहार నుంచి వచ్చారు వీళ్ళు. नाम क्या है आपका? अजय. तुम्हारा नाम? सचिन. నైస్ నేమ్, వెరీ గుడ్. అవునా? ఈ బీహార్ నుంచి వచ్చి పని చేస్తారు. అవునా? దీన్ని పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? సాయి కిరణ్, మన ఊరు ఆయన. అవునా? ప్రసారత్వ ఆయనతో కూడా కలుద్దాం మనం, సరేనా? దాన్ని చూడండి, చెత్తను మళ్ళీ మనకు ఉపయోగపడే విధంగా తయారు చేసేటువంటి ప్లాంట్. ఓకేనా? ओके राइट. वोल्टेज है 227 का, बहुत ज़्यादा वोल्टेज रहता है. स्टूडेंट और राइटिंग होगी, गर्म होगा. उसमें क्या डालते हैं? यही डालेंगे तुम्हें. वो कचरा डालते हैं इसमें. डालने का क्या होता? मेल्ट होता पूरा. मेल्ट होने के बाद ऐसा निकलेगा दिखा उधर. ऐसा निकलेगा. हाँ. निकलने के बाद क्या इधर निकलने के बाद बंद कर दो. हाँ वो बंद कर. हाँ निकलने के बाद वो लाके कैसे लाके वो इधर हाँ कच्चे में ऐसा पकड़ के किधर डालते? इधर रखते. हाँ कांटा हो ना, वजन देख के लगाते. वो अंदाजा भी है. वो तटे में लेके डालो, एक बार दिखाओ. अभी इसमें मटेरियल आता तब डालो. आप लाओ, खाली दिखाओ. वो इतना बेहतर है. అవునా? పెట్టిన తర్వాత ప్రెస్ कर दे. कुछ होगा. हां सो के फिर साइड में होते 5 से 7 मिनट रहेगा. हां ठंडा होगा. हां कूल आएगा. हां बाद उसमें लगाते, वो वाटर में लगाते. हां वाटर नहीं, वो आइस के लिए ठंडा होता है इसमें. वो वाटर इससे इधर आते हैं उसमें आता है पाइप से. पाइप से आता है. हां ये ठंडे होने ठंडा वो गर्म निकलता है ना. हां 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 तो मटेरियल गर्म रहेगा तो फिर ठंडा कैसे होगा. क्या करते हैं टाइल्स किधर बेचते हैं? ये तो फिर बाहर जाता है. बाहर किधर? वो वाल भी करते हैं ना, वो वाल भी दिखाओ ना. वो वहाँ है ना, वो ये थोड़ा वो छोटा ये क्या है? ये दिखाओ. ये तो क्या करते हैं, ये दिखाओ. ये बोलो. इसका मालूम नहीं है. वाल से ये बनाया नहीं है. ये स्टूडेंट है वाल की ఇది పట్టుకోండి. ఇగో దగ్గరే पूरा प्लास्टिक. ప్లాస్టిక్ వాలే, ఇది వాల్. ఇది ఇట్లా బిల్లలు తయారు చేసి వీళ్ళు జపాన్ పంపుతారు. జపాన్లో భూకంపాలు వస్తాయి కాబట్టి వాళ్ళు మనలాగా ఏం చేస్తారు, ఆడ ఇత్తలతోటి ఇల్లు కట్టారు. ఇట్లాంటి ప్లాస్టిక్ వాటితో కడితే ఇప్పుడు పడిపోయినా కూడా మళ్ళీ కట్టుకోండి ఇది అన్నాడు. ఇక్కడ చూడండి పిల్లలందరూ దాచి పట్టకండి. ఇట్లా దెబ్బలు తాకకుండా మళ్ళీ భూకంపం తర్వాత మళ్ళీ నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇట్లాంటి వేరే దేశాల్లో పంపుతుంది ప్లాస్టిక్. ఇది కూడా ఆ చెత్త కూడా తయారు చేసింది ఇది కూడా. అవునా? అర్థమైందా? చెత్త మనం బయట వేయద్దు, కవర్లు వాడద్దు, సంచులు వాడద్దు. కానీ వాడిన మనకు అవసరాల రీత్యా మనం కూరగాయలకు మార్కెట్ అన్న పోతే ఏం చేయాలి, మనం సంచి పట్టుకొని పోవాలి, బట్ట సంచి. కానీ అవసరం ఏదో వాడినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేయాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీ బండి వేస్తుంది కదా, వాళ్ళకి ఇచ్చేయాలి ఆ డబ్బా ఆ కవర్లకు అన్ని అనుకూలంగా కట్టి. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తారండి. అక్కడ చెత్తది ఒకటి ఉంటుంది మనకు సార్టింగ్ చేసే, దేని దాన్ని తడి చెత్త, పొడి చెత్త, ఆ సీసాలు, ప్లాస్టిక్లు అన్నీ వేరు చేస్తారండి. చేసి మళ్ళీ
ఆ సీసాలను మళ్ళీ రీసైక్లింగ్ వాడతారు. అట్లనే ఈ ప్లాస్టిక్ కవర్లను కూడా రీసైక్లింగ్ వాడతారు. అవన్నీ ఏం చేస్తారు, ఇవన్నీ ఏం చేస్తారు, ఇట్లా ఈ విధంగా మళ్ళీ కొత్త వస్తువులను తయారు, చూడండి, కొత్త వస్తువులను తయారు చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి. ఇప్పుడు కాలుష్యాన్ని తగ్గించినట్టు, ఇది కాలుష్యాన్ని తగ్గిస్తారు. దీని ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. ఓకేనా? టైల్స్ తయారు చేస్తాడా, దాన్ని అంతా కరగబెట్టినారు. దాంట్లో కరగబెడితే చాలా వేడి ఉంటుంది, అది ఏదైనా ముట్టుకున్నట్టు ఉండదు. ఆ కథలో పట్టుకొని వచ్చి ఆ మిషన్లో పోతారు వేడి. మరి చల్లగా కావాలి కదా, ఈ ట్యాంకులో నీళ్ళకి మోటార్ వేసి ఆ మోటార్ నుంచి నీళ్ళు అలా పోతారు. ఎక్కడికి వెళ్తానే అది చూడండి, అక్కడ పెట్టేస్తారు. అది కూడా అది చేయండి, అది పెట్టండి. इसमें से निकालता ఏం జరిగింది, అది ఆ నీళ్ళు ఉంటే కానీ చల్లబడితే అక్కడ కూడా అది అందులో పెట్టండి. ఇటు పంపిస్తారా ఇలాంటి పిల్లలు ఇంకా తీసేయండి. దాంట్లో దీని వల్ల కడి చేస్తాం. ఆ నీళ్ళు ఏదైతే చల్లగా కావడానికి పని చేస్తాయి, మనం వేడి మీద చల్లబడుతుంది. అవునా? వెరీ గుడ్.